పూజా హెగ్డేకి ఏజ్ బార్ స్టేజ్ రాలేదు. తన గ్లామర్కి ఎక్స్పైరీ డేట్ అప్పుడే ఇంకా రాలేదంటారు. ఇక పర్ఫార్మెన్స్లో వెనక్కి తగ్గేదే లేదు. ఇన్నున్నాయి కానీ ఆఫర్లు మాత్రం ఆవిరయ్యాయి. తన అడ్రస్ కూడా ఆల్మోస్ట్ గల్లంతయింది. అన్నీ ఉన్న ఐరన్ లెగ్ స్టాంప్ పడ్డాకే సీన్ మారిందా? గతంలో ఆ స్టాంప్ని చెరిపేసిన పూజ ఇప్పుడు ఆ పని చేయలేకపోతుందా? జస్ట్ వాచ్ ఇట్. పూజా హెగ్డే F3లో సాంగ్తో సందడి చేసి పర్లేదని పెంచుకున్నాక కనీసం తన ఫేట్ మారుతుందనేలా ఒక్కటంటే ఒక్క మూవీ రాలేదు. సల్మాన్ సినిమా నుంచి విజయ్ బీస్ట్ వరకు అన్ని డిజాస్టర్లే. ఆ తర్వాత యాడ్స్తో సరిపెట్టుకుంటోంది. కానీ కనీసం ఐటమ్ సాంగ్ ఆఫర్లు కూడా అందుకోలేకపోతోంది. సల్మాన్ మూవీ, సర్కస్ సినిమా ఇలా బాలీవుడ్లో ఏం చేసినా పూజా చేతులు కాలాయి. ఇక పవన్, మహేష్ మూవీస్ మిస్ అవటం, అందులో గుంటూరు కారం మిస్ఫైర్ అవటం, ఇవన్నీ పక్కన పెడితే అన్ని ఉన్నా అదృష్టం లేని లేడీగా మారిపోయింది పూజా హెగ్డే. గద్దలకొండ గణేష్, మహర్షి, అలవైకుంఠపురం, అరవింద సమేత వీరరాఘవ, హౌస్ఫుల్ 4 ఇలా 5 బ్లాక్ బస్టర్లు వచ్చినప్పుడు లక్కీ లేడీ అన్నారు. 6 కోట్లు అడిగినా ఇచ్చారు. ఇప్పుడు 6 ఫ్లాపులు పడ్డాక సినిమా ఆఫర్లు కాదు కదా, ఐటమ్ సాంగ్ అవకాశాలు కూడా రావట్లేదు. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కి ఫిల్మ్ టీమ్ ని అప్రోచ్ అయిందట పూజా హెగ్డే. కానీ పుష్ప 2ని ప్రెస్టీజియస్ గా తీసుకున్న బన్నీ నో వే అనేశాడని ప్రచారం జరుగుతోంది. దీంతో తనకి సీన్ మొత్తం రివర్స్ అయిందని తేలిపోయింది. పూజా హెగ్డే ప్రెజెంట్ అన్ని పరిచయాలు, దారులు వెతుకుతోందట. ఆఫర్ల వేటలో పడిందట. షాహిద్ కపూర్ దేవా మూవీ మీదే ఆశలు పెట్టుకుందట. అది కూడా సగం తెరకెక్కి సగం అటకెక్కిందంటున్నారు. అది పూర్తయి వస్తే ఓకే, లేదంటే అడ్రస్ గల్లంతంటున్నారు.